రామ్‌నగర్‌లో ఉండే పవనారాణి తన ఇద్దరు కొడుకులకి ఊర్లో ఉండే సుమన్ మరియు ప్రీతిలతో పెళ్లి చేస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరు కోడళ్ళు ఇంటి బాధ్యతలన్నీ చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు. ఒకరోజు సుమన్ మరియు ప్రీతి కిచెన్లో వంట చేస్తుండగా వాళ్ళిద్దరి మరుదులు వచ్చి ఇలా అంటారు. పెద్దదినా చిన్నదినా మీరిద్దరూ రోజంతా పనులు చేసి చేసి బాగా అలసిపోతుంటారు కదా. అదేం లేదబ్బాయ్, ఇక్కడ పనులన్నీ బటన్ నొక్కగానే అయిపోతాయి. మేము ఒక్క బటన్ నొక్కితే చాలు బట్టలన్నీ శుభ్రం అయిపోతాయి, పిండి కూడా అయిపోతుంది. అరే, మా ఉద్దేశం మీరిద్దరూ మీ భర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోతుంటారు కదా. లేదు లేదబ్బాయ్, అలాంటిదేం లేదు. అబ్బా, మీరిద్దరూ అర్థం చేసుకోరేంటి? మేమిద్దరూ మీ ఇద్దరి కోసం తోటి కోడళ్ళని తీసుకురావాలనుకుంటున్నాము. ఓ, అయితే అదా సంగతి. అయితే మేము ఈ రోజే మీకోసం అమ్మాయిల్ని వెతకడం మొదలు పెడతాంలే. ఇద్దరు కోడళ్ళు అత్తగారు నొప్పించి అఖిల్ మరియు నితిన్లకు ఇద్దరు సిటీ మోడర్న్ అమ్మాయిలతో పెళ్లిళ్లు చేస్తారు. పట్టండి తోటి కోడళ్ళు, ఇప్పుడు మీ చేతచ్చులు ఈ గోడపై వేయండి. ఓ ప్లీజ్, మేము చాలా కాస్ట్లీ మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ చేయించుకున్నాం. మేము దీనికోసం మా చేతుల్ని నెయిల్స్ని పాడు చేసుకోలేం. ఇది ఆనవాయితీ కోడళ్ళు, ఖచ్చితంగా చేయాల్సిందే. ప్లీజ్, ఇవన్నీ మేము నమ్మం. మేము చాలా టయర్డ్గా ఉన్నాం, మాకు రెస్ట్ కావాలి. అలా అని వాళ్ళిద్దరూ గదుల్లోకి వెళ్ళిపోతారు. అది చూసి అత్తగారికి వాళ్లపై చాలా కోపం వస్తుంది. చూసారా ఈ పట్నం పిల్లల్ని, ఆనవాయితీనే కాదన్నారు. కోపం తెచ్చుకోకండి అత్తయ్య, వాళ్ళిద్దరికీ కొత్త కదా, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. మరుసటి రోజు కనిక మరియు ఆంచల్ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని హాల్లోకొస్తారు. గుడ్ మార్నింగ్ అక్క. అయ్యో రామా, ఇంత చిన్న బ్లౌజా? నాకెందుకో మీ టైలరు మీ బట్టల్ని దాచేసి దాంతో వేరే ఎవరికో సూట్ కుట్టిసుంటాడు చెల్లెలు. ఓహో, స్టాప్ ఇట్. దీన్ని క్రాప్ టాప్ అండ్ మినీ స్కర్ట్ అంటారు, అర్థమైందా? మీలాంటి ఊరోళ్ళకేం తెలుస్తుంది ఫ్యాషన్ గురించి? ఈ విధంగా ఆ ఇద్దరు మోడర్న్ కోడళ్ళు ఆ ఊరి కోడళ్ళని చాలా అవమానిస్తూ ఉంటారు. అలా కాలం గడుస్తూ ఉంది. ఇక అత్తగారి యొక్క నలుగురు కోడళ్ళు ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటికి ఒకేసారి నాలుగు సంతోషాలు రాబోతున్నాయి. కానీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి మోడర్న్ కోడళ్ళు మాత్రం కేవలం వారి గదిల్లో ఏసీల్లోనే ఉంటారు. కానీ ఊరి కోడళ్ళు రోజంతా ఇంటి పనులు చేస్తూ ఉంటారు. అక్క, నువ్వు త్వరగా ఇల్లు శుభ్రం చేసేయి, ఈలోపు నేను బర్రెలకి గడ్డి పెట్టొస్తాను. అరే ఆగవే, నేను కూడా పాలు పిండాలి, వస్తున్నా ఉండు. ఇద్దరు కోడళ్ళు గోశాలకి వెళ్తారు. అక్కడ ప్రీతి బర్రెలకు గడ్డి వేసి వాటి పేడ శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇటు సుమనేమో పాలు తీస్తూ ఉంటుంది. అరే వా, ఏంటి దన్ను, గోపాల్ దున్నతో ఏవైనా ఉందా ఏంటి? ఈ ఆనందంలో ఈరోజు బకెట్ నిండుగా పాలిచ్చావు. ఆహా, ఈ పేడ ఎంత మంచి వాసన వస్తుందో. ఒకసారి పీల్చామంటే రోగాలన్నీ పారిపోతాయి. ఎంత స్వచ్ఛంగా ఉందో ఈ వాసన. ఓఫో, చిచి, ఈ ఊరోళ్ళు చూడు ఎలా బర్రెపాలు తాగుతున్నారో. ఇంకా ఆ పేడ పిడకలు, యాక్, చిచి, ఓ గాడ్. అరే ఓ పట్నం మేడం, మా ధన్నుని ఏం వండడానికి వీల్లేదు, అర్థమైందా? అది ఒక్క తన్నుడు తన్నిందంటే డైరెక్ట్గా కుతుబ్ మినార్ దగ్గరికి వెళ్ళి పడతారు. సిటీ కోడళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అలానే ఒక 5 నెలలు గడుస్తాయి. నలుగురు కోడళ్ళకి 6వ నెల. ఒకరోజు అత్తగారు తన మోడర్న్ కోడళ్లతో ఇలా అంటుంది. కనిక, ఆంచల్, అరే మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా కొంచెం పనిచేయండరా, అర్థమైందా? సరిగ్గా చెప్పారత్తయ్య, వీళ్ళకైతే రోజంతా కేవలం ఆ చల్లని గాల్లో ఉండటమే ఆనందంగా ఉంది. లేకపోతే మేం కూడా మీ ఇద్దరిలాగా పనిచేయాలా? మేం ప్రెగ్నెంట్ అని కనిపించట్లేదా ఏంటి? ఆహా, మీరిద్దరే పర్మనెంట్, మరి మేం మాత్రం మా కడుపులో గ్యాస్ కొట్టుకుని ఉన్నాం కదా. అది పర్మనెంట్ కాదు, ప్రెగ్నెంట్, అర్థమైందా? అత్తయ్య, మీకు మా గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మేము యోగా థెరపిస్ట్ని పిలిపించుకున్నాం. అవును, తను మాకు రోజు ఎక్సర్సైజులు చేయిస్తుంది, అది కూడా కేవలం రోజుకి 500కే. అమ్మ బాబోయ్, 500? దాంతో మనకి 3 రోజులు కూరగాయలు వస్తాయి. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. అటు మోడర్న్ కోడళ్ళు బయట నుంచి భోజనం తెప్పించుకొని తింటూ రోజంతా విశ్రాంతి తీసుకుంటుంటే, ఇటు ఊరి కోడళ్ళు రోజంతా ఇంటి పనులు చేస్తూ వంట పని, గిన్నెలు కడుగుతూ, బట్టలు ఉతుకుతూ గోశాల్లో పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు అత్తగారు ఇంటికి దాయమ్మని పిలిపించి తన ఊరి కోడళ్ల పొట్టలకి మాలిష్ చేయిస్తుంది. ఆ తర్వాత తన పట్నం కోడళ్లతో ఇలా అంటుంది. రండి కోడళ్ళు, మీరిద్దరు కూడా మీ పొట్టలకి మాలిష్ చేయించుకుందురు.
వద్దత్తయ్యా, మాకు ఈ జిడ్డు ఆయిల్తో మాలిష్ వద్దు. మాది మేము చూసుకుంటాంలేండి. అలానే రోజులు గడుస్తాయి. ఒకరోజు అత్తగారు తన నలుగురు కోడళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ వాళ్ళందరికీ అల్ట్రాసౌండ్ చేయిస్తారు. అమ్మా, మీ కోడళ్లలో 2 పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ మీ చిన్న కోడళ్ళు పిల్లలు మాత్రం చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళు అంతగా ఆరోగ్యంగా లేరు. వాళ్ళ డెలివరీల తర్వాత ఆ పిల్లల్ని కొంతకాలం వరకు అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు ఆ పిల్లలు బతుకుతారో లేదో కూడా చెప్పలేం అమ్మా. అది విని కనిక మరియు ఆంచల్ ఏడుస్తూ ఉంటారు. బాధపడుతూ ఇంటికొస్తారు. మన భర్తలు మన పిల్లల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏంటి పరిస్థితి? అయినా తప్పంతే మందే కనిక. మనం ముందు నుంచే మన అక్కల్లాగా పనులు చేస్తూ ఉంటే ఈరోజు మన ప్రెగ్నెన్సీలో ఇలా కాంప్లికేషన్స్ వచ్చేవే కాదు. అరే ఏంటి మీరిద్దరూ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మేమిద్దరూ ఉన్నాం కదా. మా ధన్ను ఇచ్చే తాజా తాజా పాలు రోజు ఉదయమే మీరు కూడా తాగండి. దాంతో నెయ్యి, మంచి మంచి గోందు లడ్డూలు కూడా చేస్తాం. అది తింటే మీ బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు. అర్థమైందా? ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ ఉన్న తోటికోడళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు కనిక మరియు ఆంచల్ కూడా ఇంటి పని చేస్తూ ఉంటారు. ఇంటి భోజనం మాత్రమే తింటుంటారు. అందులో పాలు, నెయ్యి, గోందు లడ్డూలు ఉంటాయి. 9 నెలలు పూర్తయ్యాక అందరూ ఆరోగ్యవంతమైన పిల్లల్ని జన్మనిస్తారు. అది చూసి అందరూ సంతోషపడతారు. 2 రోజులకి వాళ్ళందరూ ఇంటికొచ్చేస్తారు. సంతోషంగా అందరూ కలిసి మెలిసి ఉంటారు. మనీష్ ఒక ఆటో రిక్షా నడిపేవాడు. అతనికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. అప్పటి నుండి మనీష్ ఇంటి బాధ్యతలు చూసుకునేందుకు కాలేజ్ మానేసి తన తండ్రి ఆటో నడపడం మొదలుపెట్టాడు. మనీష్ వాళ్ళక్క సురేఖ పెళ్లి కోసం తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు మనీష్ అతని ఇంటిని అమ్మేసి అతని తల్లితో ఒక కిరాయింట్లో ఉంటున్నాడు. మనీష్ వాళ్ళక్క తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. దాంతో మనీష్ ఆనందంగా ఉంటాడు. అమ్మా, నా ఫోన్కి సురేఖ అక్క కాల్ చేసింది. ఇదిగో మాట్లాడు, ఆ తర్వాత నేను పనికి బయలుదేరుతాను. హలో సురేఖ అక్క, ఇదిగో అమ్మతో మాట్లాడు. తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా. బాగా తినాలి. దాంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను త్వరలోనే అమ్మమ్మని, మనీషు మావయ్య కావాలని కోరుకుంటున్నాను. ఇంకా కోడలొస్తే చాలు, నేను ప్రశాంతంగా తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. లేదు, నా మనవళ్లతో ఆడుకున్నాకనే వెళ్తాలే. అమ్మా, మనీష్ కోసం ఒక మంచి అమ్మాయిని చూడమ్మా. అమ్మా, నాకు లేట్ అవుతుంది, మీరు తర్వాత మాట్లాడుకోండి. సరే సురేఖ, మనీష్కి లేట్ అవుతుందట, తర్వాత మాట్లాడతా. మనీష్ ఆటోని తీసుకుని బయలుదేరతాడు. అప్పటికే అతనికి చాలా లేట్ అవుతుంది. అదీ కాక దారిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. అతను కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అతని తోటి ఆటో డ్రైవర్ ఎవరో అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు. చూడండి మేడం, అలా అవ్వదు. మిమ్మల్ని ఇక్కడ వరకు దింపినందుకు డబ్బులు ఇవ్వాలి. నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు. అరే అన్నా, నేను చెప్పాను కదా, నా పర్స్ ఎక్కడో దారిలో పడిపోయింది. నా డబ్బులు, మొబైల్ ఫోన్ అన్నీ దానిలోనే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, నాకు మీ నెంబర్ ఇవ్వండి. నేను మీ నెంబర్కి డబ్బులు పంపించేస్తాను. నాకు లేట్ అవుతుందన్నా, నేను ఆ హోటల్లోని ఫంక్షన్కి వెళ్ళాలి. ఏమైంది నిరంజన్? అరే చూడ్రా, పొద్దున్నే మొదటి బేరం దొరికింది, కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఈ మేడం పర్స్ ఎక్కడో పడిపోయిందట. నాకు డబ్బులు తర్వాత ఇస్తానంటుంది. అరే, అలా ఎలా అవుతుందిరా? ఏం పర్లేదు నిరంజన్, అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక పని చేయి, నీకు ఎంత ఇవ్వాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను. ఈ మేడం నాకు తర్వాత ఇస్తారులే. మనీష్ నిరంజన్కి 200 రూపాయలు ఆటో డబ్బులు ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అర్చన. నాకు మీ నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. నాకు లేట్ అవ్వకపోయి ఉంటే నేను మీకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేసేదాన్ని. ఏం పర్వాలేదు మేడం, ఇదిగోండి నా నంబర్. అర్చన అనే ఆ అమ్మాయి మనీష్ మొబైల్ నంబర్ తీసుకుంటుంది. ఆ మరుసటి రోజు మనీష్కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. నేను మీ డబ్బులు మీ అకౌంట్కి వేసేసాను, చెక్ చేసుకోండి. అండ్ నిన్నటి దానికి మీకు చాలా థ్యాంక్స్. నేనెవరో కూడా తెలియకుండా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అర్చన, మనీష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అర్చనకి మనీష్తో మాట్లాడడం చాలా నచ్చుతుంది. ఆ తర్వాత కొన్నిసార్లు అర్చన మనీష్ని మార్కెట్లో కలుస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అర్చన ఒక పెద్దింటి అమ్మాయిని మనీష్కి అర్థమవుతుంది. అర్చన, నువ్వు చాలా ధనవంతులింటి అమ్మాయివి.
నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఒక ఆటో నడుపుకునే చాలా పేదవాణ్ణి. ఇలా మన మధ్య స్నేహం కరెక్ట్ కాదు. ప్లీజ్ నువ్వు ఇక నన్ను కలవకు. నేను ఈరోజు నీకు నా ప్రేమ గురించి చెప్పడానికి వచ్చాను, కానీ నువ్వేమో విడిపోవడం గురించి చెప్తున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం మనీష్. నేను నా ఫ్యూచర్ లైఫ్ అంతా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు ఇలా నన్ను అలా అంటూ అర్చన ఏడుస్తూ ఉంది. అప్పుడు మనీష్ తనని హత్తుకుంటాడు. అర్చన తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పి బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తుంది. ఇటు మనీష్ కూడా తన తల్లి మరియు అక్కతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అర్చనది చాలా మంచి స్వభావం. తన అత్తవారింటి వాళ్ళు చాలా పేదవారు అనే విషయంపై తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తను ఎప్పుడూ ఆ విషయంపై ఫిర్యాదే చేయలేదు. అర్చన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉన్నావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను నీతో చాలా ఆనందంగా ఉన్నాను. అత్తగారు, సురేఖ వదిన అందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను మా ఇల్లు వదిలొచ్చినట్లు నాకు అనిపించట్లేదు మనీష్. అప్పుడే అర్చన అత్తగారు అక్కడికి వస్తుంది. చల్లగా ఉండు కోడలా, నీలాంటి కోడలు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులం. అర్చన వదిన, ఇది చూడండి, నేను మీకోసం కొత్త శారీ తెచ్చాను. మీరు ఈరోజు సాయంత్రం పూజకి ఇదే వేసుకోండి. సురేఖ వదిన, ఈ చీర చాలా బాగుంది, ఇదే వేసుకుంటాను. కానీ ఒక్క షరతు, ఈరోజు మీరే నన్ను తయారు చేయాలి. ప్రామిస్? అర్చన మాటలకి సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను ఇంత ప్రేమగా ఉండి గౌరవించే వదిన వస్తుందని సురేఖ ఎన్నడూ అనుకోలేదు. నిజంగానే అర్చన అందరి మనసుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదిస్తుంది. ఇప్పుడు అర్చన లేకుండా ఎవ్వరూ ఉండలేరు. సురేఖకి మగపిల్లాడు పుడతాడు. ఇటు అర్చన కూడా గర్భవతి అవుతుంది. అర్చన అమ్మ కాబోతుందని తన తల్లిదండ్రులకు తెలియగానే వాళ్ళు తనని కలవడానికి వస్తారు. కానీ అర్చన అత్తారింటిని చూసి వాళ్ళ మొహం మాడిపోతుంది. అర్చన, నువ్వు మీ అమ్మా నాన్నలతో కూర్చో అమ్మా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఏంటి అర్చన, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పనంతా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు లలిత నువ్వు? అసలు మన కూతురు ఎలాంటి ఇంటికి వచ్చిందో నీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 పూటలు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళు ఒక్క పూట వండుకునే కూరలే 2వ పూట కూడా తింటారు. మనీష్ మరియు అత్తగారు నన్ను చాలాసార్లు ఇంట్లో ఎవరినైనా పనిమించిని పెట్టుకోమన్నారు. కానీ నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు కూడా ఏమీ తోచదు. అయినా కానీ నేను ఏ పని చెయ్యను నాన్న, అంతా మా అత్తగారే చేసుకుంటారు. నన్ను అస్సలు చేయనివ్వరు. టీ తీసుకోండి. అర్చన, నీకు ఈ సమోసాలు ఇష్టం కదా, తీసుకో. మీ అమ్మా నాన్నలకు కూడా ఇవ్వు. లేదు లేదు, నేను ఆయిలీ ఫుడ్ తక్కువ తింటాను. అర్చన, నువ్వు కూడా ఇవేవి తినకు. నువ్వు ఈ టైంలో జ్యూస్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి. వదిన గారు, మీకు అన్నీ తెలుసు కదా, ఈ సమోసాలు అవి అస్సలు తినకూడదు కదా. మమ్మీ, నువ్వేమీ టెన్షన్ పడకు. అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అత్తయ్య గారు నాకు టైంకి పళ్ళు, పాలు అన్నీ ఇస్తారు. అప్పుడే అక్కడికి సురేఖ వస్తుంది. అర్చన వదిన, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు నాతో రావాలి. మీ చెకప్ మరియు ఇంజెక్షన్స్ అన్నీ అయిపోతాయి. సురేఖ, నీ డెలివరీ ఏ హాస్పిటల్లో అయింది? అదే డాక్టర్ గురించి చెప్తున్నావా? అదే పెద్ద బజార్లో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నేహ అనే డాక్టర్ ఉంటారు. ఏంటి, ఆ చీప్ అండ్ గలీజ్ హాస్పిటలా? అర్చన, నువ్వు చెకప్కి ఆ హాస్పిటల్కి వెళ్తున్నావా? అర్చన, నువ్వు ఒక మామూలు హాస్పిటల్లో చెకప్కి వెళ్తావా? నువ్వు బాధపడకు. వీళ్ళ దగ్గర నీ ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే పోని. నేను నీ కోసం ఈ ఊర్లోనే పెద్ద హాస్పిటల్లో ఈరోజే మాట్లాడతాను. నువ్వు వెంటనే నీ సామాన్లు ప్యాక్ చేసుకో, మన ఇంటికి పదా. ఎవరింటికి? మీ ఇంటికా నాన్నా? నేను నా ఇంటిని వదిలి ఎక్కడికి రాలేను. డాక్టర్ నేహ చాలా మంచి డాక్టర్. తను సురేఖ వదినకి నార్మల్ డెలివరీ చేసింది. తను నన్ను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పింది. మీరు సరిగ్గా వినలేదనుకుంటా. నాన్న, నేను రేపు సురేఖ వదినతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇంకా కాసేపు ఉంటారా లేక వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు మనీష్ వస్తున్నాడు. అదే ఊర్లో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా, అక్కడ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. అందుకే మేమందరం అక్కడికి వెళ్తున్నాం. అర్చనకి అలాంటి ప్లాన్ ఏమీ లేదని అత్తగారికి మరియు సురేఖకి తెలుసు. కానీ అర్చన తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనుకుంటుంది. తన అత్తగారి వాళ్ళని ఇంకా ఇన్సల్ట్ చేయకపోవడమే వారికి మంచిది.
అర్చన యొక్క తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు. కాసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అర్చన తన అత్తగారిని సురేఖని ప్రేమగా హత్తుకుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.